మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ యజమానులు వినూత్న ఆలోచన చేపట్టారు. పెళ్లికి వచ్చేవారు ఆహ్వానం ఉంటేనే రావాలని ఫంక్షన్ హాల్ బయట సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పిలువని పేరంటానికి వస్తే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొని జరిమానాతో విధిస్తామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్లో జరిగే వేడుకలకు ఆహ్వానం లేకుండానే అపరిచిత వ్యక్తులు వచ్చి విందు భోజనం చేసి వెళ్తున్నారని ఫంక్షన్ హాల్ యజమానులు పేర్కొంటున్నారు. ఫంక్షన్ హాల్లో జరిగే వేడుకలను 200 మంది వరకు ఇతర వ్యక్తులు వచ్చి భోజనం చేయడం వల్ల ఫంక్షన్ హాల్ పెళ్లిళ్లు జరుపుకోవాలంటే భయపడుతున్నారని వాపోయారు. దీంతో ఫంక్షన్ హాల్స్ గిరాకీ తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కొత్తపల్లి మహబూబాబాద్. ఫంక్షన్ హాళ్లలో ఫంక్షన్ నిర్వహించడం కోసం పిలిచిన అతిథులను గౌరవించడానికి, అతిథులకు సపర్యలు చేయడానికి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే పిలవని వాళ్ళు వచ్చి ఈ ఫంక్షన్ హాల్లో కొంత డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం అయితే మనం ఆహార పదార్థాలు తయారు చేస్తామో అవి అసలు గెస్టులు వచ్చే వరకు కూడా చాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది నిరోధించడానికి గతం నుంచి ఈ మధ్యనే బయటకు వచ్చింది. ఈ గతం నుంచి ఈ పిలవని వాళ్ళు వస్తే వాళ్ళను జైలు శిక్ష కానీ, ఆర్థికంగా జుర్మానా వేసుడు కానీ ఇటీవల ఒక సెక్షన్ వెలుగులోకి వచ్చింది. దాన్ని మహిబాద్లోని పిఎస్ఆర్ గార్డెన్లో నేను చూడటం జరిగింది. ఇది మంచి ప్రయత్నం. ఇతర ఫంక్షన్ హాల్లో కూడా ఈ రకమైన ప్రయత్నం చేయాల్సిందిగా చేస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా డేగానిపల్లెలో ఆర్టీసీ బస్ ట్రాక్టర్ ఢీకొన్నాయి.